హల్లెలూయా. బాగున్నారా? దేవుని కృపను బట్టి వర్ధిల్లుచున్నారా? రండి దేవుని వాక్యంలోనికి ప్రార్థన ద్వారా వెళ్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభువా, నీ జనులు, నీ బిడ్డలు ప్రభువా, వాక్యము కొరకు తృష్ణ కలిగి ఉండగా ప్రభువా, మీరు మాట్లాడండి నాయనా. ఈ పనికిరాని పాత్రను మహిమ పాత్రగా మార్చుకొని మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్స్ 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటి నాకు వెలుగుగా చేయి. నా దీపమును వెలిగించువాడవు నీవే, దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. దావీదు భక్తుడు ఆయన చీకటిని వెలుగుగా చేయువాడు నా తండ్రి, నా దేవుడైనటువంటి యెహోవా అని ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో అందరితో మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి ఉంటుంది. అనారోగ్యము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగం లేదని సమస్యను, వివాహం కాలేదనో, ఏదో ఒక చీకటి ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఉంటుందండి. ఈరోజు దావీదు తన జీవితంలో ఉన్న చీకటిని తొలగించిన వాడు నా దేవుడైన యెహోవా అంటున్నాడు. అంటే ప్రతి మనిషికి ఒక చీకటి ఉంటుంది. ఆ చీకటిని వెలుగుగా చేయవాడు కేవలం మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. మన దేవుడు మాత్రమే మన చీకటిని వెలుగుగా చేస్తాడు. అసలు ఏ సందర్భంలో ఈ యొక్క దావీదు ఈ కీర్తన రచించాడో చూద్దాం. 18వ అధ్యాయం ఒక ఇంట్రడక్షన్ చూస్తే 18వ అధ్యాయం పైన రాయబడి ఉంది, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించెను. అంటే శత్రువులందరి నుండి తప్పించినప్పుడు, ఆయన జీవితంలో శత్రువులు తన ప్రాణము తీయ చూచినప్పుడు అలుముకున్నటువంటి గాఢాంధకారమైన చీకటిని యెహోవా వెలుగుగా చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా అనేక విధమైనటువంటి శత్రువులు, అప్పు అనే శత్రువు, అనారోగ్యం అనే శత్రువు, ఉద్యోగం లేమి, వివాహలేమి, ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితులు మన కుటుంబాలలో దుఃఖములతో రాజ్యమేలుతూ ఉంటాయి. మన జీవితంలో ఉన్న చీకటిని ఈరోజు దావీదు భక్తుడు అంటున్నాడు, నా జీవితంలో ఉన్న నా చీకటిని యెహోవా వెలుగుగా చేశాడు. యోబు గ్రంథము 29:3 చదువుకుందాం. అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. యోబు భక్తుడు జీవితంలో ఎంత చీకటి ఉందో నేను ప్రత్యేకంగా ఈరోజు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించినటువంటి భార్య లేదు, అపురూపంగా పెంచుకున్నటువంటి బిడ్డలు లేరు, ఆయనతో పని చేసినటువంటి ఆయన కింద పనిచేసినటువంటి పనివారు లేరు, ఆస్తి లేదు, దేవుడు లేడు, మొత్తం ఆయనని చీకటిలో తీసుకెళ్ళి వదిలేసిన పరిస్థితిలో యోబు భక్తుడు అంటున్నాడు, ఆ చీకటిలో దేవుని యొక్క వెలుగు నా మీద ప్రకాశింపబడింది కాబట్టే నేను తిరగలాడుతుంటిని. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు నా జీవితంలో ఉన్నిందో అప్పుడు నా గాఢాంధకారము నాకు భయము కలగలేదు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు యోబు వలె, దావీదు వలె మన జీవితంలో కూడా ఒక గాఢాంధకారమైన చీకటి ఈరోజు అలుముకొని ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీ దీపమును వెలిగించువాడను నేనే, మీ చీకటిని వెలుగుగా చేస్తాను. హల్లెలూయా. ఈరోజు మన చీకటిని వెలుగుగా చేయడానికి ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం, మనుషులను ఆశ్రయిస్తున్నాం. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, అయ్యా నాకు ఈ బాధ ఉంది, ఇది నా దుఃఖం అని చెప్పి వారి యొద్ద మన దుఃఖమును మన యొక్క బాధను వెళ్ళగక్కుతున్నాము. కానీ మనిషి ఈరోజు సహాయం చేస్తానంటున్నాడు, రేపటికి మాట మారుస్తున్నాడు. ఈరోజు నా పరిస్థితి బాగుంది కాబట్టి సహాయం చేశాను అంటున్నాను, రేపు నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను చేయలేను అంటాడు. అంటే ఈరోజు చేస్తానన్న వ్యక్తి రేపు చేయకుండా ఉండొచ్చు. ఈరోజు చేస్తానన్న వ్యక్తి రేపు చేయక మానేయచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మాట తప్పువాడను కాదు నేను, నిన్ను వదిలిపెట్టువాడను కాదు, నిన్ను విడిచిపెట్టువాడను కాదు, నీ చీకటిని నేను వెలుగుగా చేస్తాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 112:4 కూడా చదువుకుందాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకు వెలుగు కలుగుతుంది. ఈరోజు యథార్థవంతుడుగా నువ్వు నేను లేకపోయినా యేసుక్రీస్తు అనే ఒక గొప్ప
దేవుని రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం, యథార్థవంతులుగా తీర్చబడుతున్నాం. మనుషులు ఎవ్వరూ పుణ్యాత్ములు కాదండి, మనుషులు ఎవరు యథార్థవంతులు కాదు, కానీ ఆ యొక్క గొర్రెపిల్ల క్రీస్తు రక్తము మనల్ని యథార్థవంతులుగా చేస్తుండగా, ఎవరైతే యేసు క్రీస్తు రక్తంలోనికి వస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క సిలువలోనికి వస్తారో, ఆయన పాదాల చెంతకు వస్తారో, వాళ్ళు యథార్థవంతులుగా మారుతూ ఆయన యొక్క వెలుగు వారి జీవితాల్లో ప్రకాశింపజేయబడతారు. అవును నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు చీకటిలో ఉన్నవాడు చీకటిలోనే ఉంటే వాని జీవితంలో వెలుగు కలగదు, కానీ వెలుగునిచ్చు యేసయ్య పాదాల చెంతకు నువ్వు రాగలిగితే నువ్వు యథార్థవంతుడిగా ఆయన రక్తం ద్వారా మారి ఆయన వెలుగు నీ జీవితానికి ప్రకాశింపజేయబడుతుంది. అందుకే బైబిల్లో రాయబడి ఉంది కదా, మధ్యాహ్న కాల తేజస్సు వంటి తేజస్సును, వెలుగును మీ జీవితాల్లో నేను దయచేస్తాను. మధ్యాహ్న కాలం ఎంతైతే వెలుగు ఉంటుందో, ఈరోజు నీ జీవితంలో గాఢాంధకారమైన చీకటి ఉన్ననను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల వెలుగు వంటి వెలుగుని నీ జీవితంలో నేను ప్రకాశింపచేయబోతున్నాను. ఎప్పుడు? క్రీస్తు యొద్దకు, ప్రభు పాదాల చెంతకు నువ్వు వచ్చినప్పుడు. మన జీవితంలో గాఢాంధకారము ఉన్నను ఇతరుల జీవితాలలో లేదే, మా జీవితంలో మాత్రమే ఈ గాఢాంధకారం ఉందే, మేము ఎంత దేవుడిని నమ్మినా, ఎంత దేవుడి యొక్క పాదాలు పట్టుకున్నా, ఎంత కానుకలు వేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా మా జీవితంలో ఈ యొక్క గాఢాంధకార చీకటి ఉంది, ఆ భక్తిహీనుల జీవితంలో ఏమో వెలుగే ఉందని మాట్లాడుకుంటున్నావా, తలంచుకుంటున్నావా అని ఎదుటివారిని చూసి మత్సరపడుతున్నావా? ఈరోజు దేవుడు మనతో వారి విషయమై కూడా మాట్లాడబోతున్నాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 13:9. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోదు. దేవుని వాక్యం అంటా ఉంది, ఈరోజు భక్తిహీనుడు మొదట వెలుగుగా కనపడచ్చు, భక్తిహీనుడు మొదట ఆశీర్వదించబడినట్టుగా కనపడచ్చు, భక్తిహీనుడు మొదట గడ్డి వలె ఏపుగా పెరగచ్చు, కానీ చివరికి వాడి అంతం ఎలాగుంటుందంట, వాడి దీపము ఆరిపోతుంది. అదే యథార్థవంతుడు, నీతిమంతుడు అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి పాపి ఆయన వెలుగుతో తేజరిల్లుతాడంట. ఎవడైతే భక్తిహీనుడుగా ఉంటాడో మొదట వాని దీపం వెలిగినట్టు కనపడినను చివరికి వాని దీపం ఏమవుతుందంట, ఆరిపోతుంది. వారి యొక్క దీపము ఆరిపోతుంది. ఇంకో వాక్యం చూసుకుందాం సామెతల గ్రంథం నుండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఈరోజు చాలామంది వారేం భక్తిగా లేరు కదా బ్రదర్, వారేమో వడ్డీకి ఇస్తున్నారు, వారేమో ప్రతి విధమైన అపవిత్రత పనులు చేస్తున్నారు, వారి దీపం ఏమో వెలిగిపోతుంది, మేమేమో దేవుడికి కట్టుబడి, దేవుడికి భయపడి, యథార్థంగా ఎంతో మాకు తోచినంతగా యథార్థవంతంగా మేము బ్రతుకుతున్నప్పటికీ మా జీవితంలో ఏమో ఈ దుఃఖము, ఈ చీకటి రాజ్యం వెళ్తా ఉందంటే ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరుడా. వారి దీపం ఆరిపోతుంది. చీకటిలో ఉన్నట్టుగా నీ దీపం ఉన్నను దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీ దీపము తేజరిల్లుతుంది, వారి యొక్క దీపము ఆరిపోతుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, భక్తిహీనులు చూసి మత్సరపడుతున్నావా? వారి యొక్క దీపము ఈరోజు రేపు ఆరిపోతుంది. కానీ భక్తిగా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నావు నీవు మొదట చీకటిలో ఉండినను తుదకు నీ యొక్క వెలుగు మహాభివృద్ధి చెందుతుంది. మధ్యాహ్నకాల తేజస్సు వంటి వెలుగు నీ జీవితంలో దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. అవును నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రతిదానికి మనకు బాధ, ప్రతిదానికి మనకు ఏడుపు, ప్రతిదానికి మనకు దుఃఖము. ప్రభువా, నేను ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసాలు చేసినా, ఎన్నిసార్లు ముక్కినా నా ప్రశ్నకు జవాబు ఇవ్వవే, నా యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వవే అని ఈరోజు మీరు బాధపడుతూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రతిదానికి సూర్యుని కింద సమయము గలదు, సూర్యుని కింద ప్రతి కార్యానికి సమయము గలదని ప్రసంగి 3:1 రాయబడింది. అంటే నీ సమయం వచ్చినంత వరకు నువ్వు చీకటిలో నువ్వు ఉన్నట్టుగా ఉంటావు, కానీ నీ జీవితంలోకి ప్రభు యొక్క అడుగులు పడగానే, ప్రభు యొక్క వెలుతురు నీ జీవితంలోకి రాగానే మధ్యాహ్న కాల తేజస్సు కన్నా భయంకరమైనటువంటి వెలుగుతో నీవు నీ కుటుంబం వర్ధిల్లబోతున్నావు. భక్తిహీనులు ఈరోజు వారు గొప్పవారుగా కనపడవచ్చు, కానీ తుదకు వారి దీపం ఆరిపోతుంది. కానీ భక్తిలో ఉన్నవారికి, దేవుడి యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవై ఉండదండి. అందుకే రాయబడింది కదా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనంలో, సింహము పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన నరుడికి ఏ మేలు కొదవై ఉండదు, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదవై ఉండదు. మరి దావీదు భక్తుడు ఊరికే రాశాడా ఈ మాటలు? తనను ఆ యొక్క సౌలు రాజు తరుముతుండగా
ప్రాణం దక్కించుకోవడానికి ఎంగేది గుహల్లోకి, అడవుల్లోకి, కొండలలోకి పారిపోయినటువంటి ఆ దావీదు సింహము పిల్లలు ఆకలికి అలమటిస్తున్నాయి కానీ నాకు నా దేవుడు ప్రతిరోజు ఆహారాన్ని సమృద్ధిగా దయచేస్తున్నాడే, ఓహో యెహోవా భక్తులు ఎంత గొప్పవారు, వారికి లేమి లేదు అని అనుభవపూర్వకంగా ఆ యొక్క కీర్తన రాశాడు. ఆ యొక్క కీర్తన ఎప్పుడు రాశాడో తెలుసా? ఫిలిస్తీయులు ఎదుట వెర్రివాని వలె నటించి మరి తన ప్రాణమును కాపాడుకొని పారిపోయినప్పుడు ఆ యొక్క లేమిలో దేవుని యొక్క కృపను అనుభవించినటువంటి దావీదు, ఆ యొక్క మరణ భయములో దేవుని యొక్క కృపను ఆస్వాదించినటువంటి దావీదు యెహోవాను రుచి చూచి ఆయన దేవుడని ఎరిగి రాసినటువంటి మాటలండి. యెహోవాను ఆశ్రయించు నరుడికి ఏ మేలు కొదవై ఉండదు. కొద్ది కాలము శ్రమ మన జీవితంలో ఉంటుంది. దేవుడు చెప్పిన యోహాను సువార్తలో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును కానీ భయపడొద్దండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఈ లోకాన్ని దేవుడు జయించి ఉన్నాడు. మొదట మన జీవితంలో శ్రమ కనపడుతూ ఉంటుంది, అంటే చీకటి ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ చీకటి వెలుగుగా మారబోతోంది. హల్లెలూయా. ప్రతి ఒక్క రాత్రిగా మిగిలిపోదండి, ఉదయం వస్తుంది. భయంకరమైనటువంటి ఆ సూర్యుని వెలుగు ఉదయము ఎలాగైతే ఈ భూమిని కమ్ముకుంటుందో, ఈరోజు నీ జీవితంలో ఉన్న గాఢాంధకారమైన చీకటి ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాల చెంతకు నువ్వు వస్తావో ఆ యొక్క నిత్యమైనటువంటి వెలుగు, ఆ ప్రకాశవంతమైన జ్యోతి, ఆ దేవుని యొక్క మహా దివ్య వెలుగు నీ జీవితంలో ప్రకాశింపజేయబడినప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా యొక్క ఆ చీకటిని వెలుగుగా చేశాడు యెహోవా అని. యోబు భక్తుడు చెప్తున్నాడు, నా యొక్క చీకటిని వెలుగుగా చేశాడు యెహోవా అని. అలాగే యోబు స్నేహితుడైన బిల్దదు కూడా యోబు గ్రంథంలో చెప్తాడు, భక్తిహీనుల దీపం ఆరిపోయినప్పటికీ నీతిమంతుల యొక్క దీపము తేజరిల్లుతుందని. చూద్దాం ఆ వాక్యము. యోబు గ్రంథము 18:5-6 వచనాలు చదువుకుందాం. యోబు స్నేహితుడైన బిల్దదు ఈ విధంగా చెప్తున్నాడు, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. అనుభవపూర్వకంగా దేవుని సేవకులు చెప్తున్నారు, భక్తిహీనుడు మొదట గడ్డి వలె ఏపుగా పెరుగుతాడండి, కానీ గడ్డి ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజులే ఉంటుంది. ఒక చెట్టు ఎదగడానికి సమయం పడుతుంది, కానీ ఆ చెట్టు ఎదిగిన తర్వాత అనేక మందికి నీడనిస్తుంది, అనేక ఫలాలను ప్రజలకు ఇస్తుంది. అంటే ఎదుగుట ఆలస్యమైన చెట్టు శ్రేష్టమైనది. మరి ఎదగడానికి ఏ అవసరము లేకుండా త్వరగా ఏపుగా పెరిగినటువంటి గడ్డి త్వరగా ఎండ కొట్టినప్పుడు వాడిపోతుంది, ఆ యొక్క గడ్డి పనికి రాకుండా అయిపోతుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు చెట్టు వలె ఉన్నావు కాబట్టే నీ జీవితంలో ఆలస్యం అవుతోంది. నేను బహుగా ఫలింపజేయాలని, నా యొద్ద ఉన్నవారు బహుగా ఫలిస్తారని యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు చెప్పలేదా? ఎవరైతే నా యందు ఉంటారో, ఎవరైతే నా యందు ప్రార్థన చేస్తారో, నా నామమును అడుగుతారో, యోహాను 14:14 ప్రకారం వారికి అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికంగా ఇస్తాను. ఎవరైతే నా యొద్ద ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా నామమున మీరేమడిగినా ఇస్తానంటాడు యోహాను సువార్తలో ప్రభు. మరి ఎఫెసీయులలో ప్రతిక్రియలో చెప్తాడు, అడిగు దానికన్నా ఊహించిన దానికన్నా అధికంగా ఇస్తానంటాడు. మరి ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే యేసు నీలో ఉన్నప్పుడు, యేసుతో నువ్వు ఉన్నప్పుడు. మరి భక్తిహీనుడు మొదట ఎదిగినట్టుగా కనపడవచ్చు, కానీ తుదకు వాడు అంతమైపోతాడు. కానీ యేసులో ఉన్నవాడు మొదట చీకటిలో ఉన్నను వాని వెలుగు ప్రకాశింపచేయబడుతుంది, వాని వెలుగు తేజరిల్లుతుంది, వాని వెలుగులో అనేకులు ఆశ్రయం పొందుతారు. హల్లెలూయా. ఈరోజు అవమానాలు పడుతున్నావా? ఈరోజు నిందలు పడుతున్నావా? నిన్ను అన్నవారు, నిన్ను దూషించిన వారు, నిన్ను శ్రమ పెట్టిన వారు, నిన్ను ఏడిపించిన వారు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ యొద్దకు రాబోతున్నారు, నీ వెలుగులో వారి జీవితాలను వెలిగించుకోబోతున్నారు. హల్లెలూయా. నీ జీవితాన్ని వారి జీవితాలకు వెలుగుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆయన యందు ఉన్నవారికి, ఆయన యందు పాదాల చెంత ప్రభువా అని మోకరించి ప్రార్థన చేసిన వారికి ఆయన వెలుగు మధ్యాహ్న కాల తేజస్సు వంటిది. ఆయన వెలుగు నిత్యమైనది, ఆయన వెలుగై ఉన్నాడని యోహాను సువార్తలో రాయబడింది. చూడండి ఆ వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నది. ఈరోజు దేవుడు నీ జీవితంలోకి వచ్చి వెలగాలని ఆశపడుతున్నాడు, కానీ ఈరోజు ఆ చీకటిలో ఉన్న నువ్వు దాన్ని గ్రహించడం లేదు. ప్రభు చెంతకొస్తే నీ చీకటి వెలుగుగా మారుతుంది అనే ఒక స్పృహ నీకు కలగనీయకుండా సాతాను నిన్ను బంధకాలలోనికి, త్రాగుడులోనికి, వ్యభిచారంలోనికి, అప్పులలోనికి, నిన్ను వెలుగుల వైపు నీకు నడిపించకుండా
అది కట్టి పెట్టి ఉండగా ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవా బంధింపబడిన వారిని విడుదలపరిచి వర్ధిల్లింపచేస్తాడు. ఆయన వెలుగుని వారికి వెలుగుగా ప్రకాశింపచేసి ఆయన నిత్యమైనటువంటి ఆ వెలుగులోనికి, ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన బిడ్డలను ఆహ్వానించాలని ఆశపడుతుండగా ఈరోజు సిలువను చూసి వెళ్ళిపోతున్నావేమో, ఆ సిలువ నీ కొరకే నా ప్రియ సహోదరుడా. సిలువను చూసి ఈరోజు ప్రార్థించకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావేమో, ఆ సిలువలో ఆయన మరణించింది నీకోసమే, ఆ రక్తము కార్చింది నీకోసమే. ఆయన వెలుగుని నీ చీకటిలో ప్రకాశింపజేయాలని దేవుడు ఆశపడుచుండగా ఈరోజు చీకటిలోనే ఉంటున్నావా? చీకటిలోనే బాధపడుతున్నావా? చీకటిలోనే అంతమైపోయింది నా జీవితం అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు ఒక శుభవార్తని, ఒక గుడ్ న్యూస్ని నీకు తన సేవకుని ద్వారా పలికిస్తున్నాడు. యేసు పాదాల చెంతకు నువ్వు వస్తే ఆ జీవము నీకు వెలుగై ఉండును. హల్లెలూయా. ఆ జీవము నీ జీవితంలో వెలుగుగా మారుతుందని దేవుడు చెప్తున్నాడు. నీ చీకటిని పారదోలి నీ జీవితానికి నిత్యమైన వెలుగునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు పాదాల చెంతకు వస్తారో, ఎవరైతే యేసు నా దేవుడు, యేసు నా నిజరక్షకుడు, యేసయ్యే నా తండ్రి అని భావిస్తారో వారిలో ఏమాత్రమును ఇంకా చీకటి ఉండదు, ఏమాత్రమును బాధ ఉండదు, ఏమాత్రమును శ్రమ ఉండదు. ఆయన వారికి వెలుగై ఉంటాడు. హల్లెలూయా. ఎలాగైతే ఒక విత్తనము భూమిలో మరణించినప్పుడు సూర్యరశ్మి దాన్ని తాకినప్పుడు అందులోంచి జీవము మొదలవుతుందో, ఈరోజు శ్రమలతో, అప్పులతో, దుఃఖముతో, బాధతో, ఈరోజు భయంకరమైనటువంటి వేదనతో, మరణకరమైన రోగముతో, మరి వివాహము కాలేదనో, ఉద్యోగము రాలేదనో, శ్రమ ఏదైనా, పంటలు పండడం లేదనో, ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో, మానసిక రుగ్మతుల వల్లనో, దేని వలన నువ్వు చీకటిలో మరణించిన స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈరోజు యేసు యొద్దకు వస్తే, యేసు పాదాల చెంతకు నువ్వు వస్తే ఆయన వెలుగు నీలో జీవంను కలగజేస్తుంది. ఆయన వెలుగు నీలో నుంచి ఒక నూతన క్రియను కలగజేస్తుంది. అదే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, ఎడారిలో నేను త్రోవలు కలుగజేయవాడను, నదులు పారజేయవాడను, అరణ్యంలో త్రోవలను, ఎడారిలో నీటి బుగ్గలను, నదులను పారజేయవాడని నేను అంటున్నాడు. ఈరోజు నీ జీవితము ఎడారి వలె ఉందా? ఈరోజు నీ జీవితము అరణ్యంలో త్రోవ త్రప్పిన వాడి వలె ఉందా? ఈరోజు నీ జీవితం చచ్చిన స్థితిలో ఉందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన పాదాల చెంత దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, ఆయన వెలుగు నీ జీవితానికి ప్రకాశవంతమైనటువంటి జీవాన్ని ఇవ్వడాలని ఆశపడుతోంది. ఆయన యొద్ద నువ్వు మోకరించి ప్రభువా 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 అని నువ్వు కేకలు వేస్తే, ఆ గుడ్డి భిక్షగాడైన వాడు ఎప్పుడైతే ప్రభువా నజరేతువాడా యేసయ్యా అని మరీ ఎక్కువగా కేకలు వేశాడో, అతని జీవితంలో చీకటి వెలుగుగా మారింది. హల్లెలూయా. ఆ బర్తలోమై, ఆ యొక్క గుడ్డి భిక్షగాడు మరీ ఎక్కువగా కేకలు వేశాడు. అతని చుట్టుపక్కల ఉన్నవారు వారించినప్పటికీ, నజరేయుడా నా జీవితంలో చీకటిని తీసేయి ప్రభువా అన్నప్పుడు ఆయన జీవితంలో వెలుగు కలిగింది. ఆదికాండంలో చదువుతున్నాం కదా, ఆయన వెలుగు కమ్మనగా వెలుగు కమ్మెను. ఈ లోకంలో వెలుగు కమ్మనగా వెలుగు కమ్మెను. ఈరోజు నీ జీవితంలో ఉన్న చీకటిని పారదోలడానికి యేసయ్య వెలుగు కమ్ము అనగా వెలుగు నీ జీవితంలోకి వస్తుంది. లాజరు కుటుంబంలో భయంకరమైన గడాంధకరమైన చీకటి అలుముకున్నప్పుడు లాజరు బయటికి రానప్పుడు లాజరు యొక్క కుటుంబంలో వెలుగు కమ్మింది. యోనా భూమి గడియలు వేయబడి ఉన్నాయి, ఇక నేను ఎన్నటికీ ఎక్కి పైకి రాలేను, ప్రభువా నా సముద్రపు నాచు నా తలకు చుట్టుకోనుంది అని పరిశుద్ధాలయం వైపు తిరిగి ప్రార్థిస్తున్నానని మత్స్యం కడుపులో ప్రార్థన చేసినప్పుడు వెలుగు యోనా జీవితంలో ప్రకాశింపచేయబడింది. ఆ మత్స్యము తనను ఒడ్డులోనికి తీసుకొచ్చింది. సముద్ర గర్భంలో భూమి యొక్క పునాదులలోకి, పర్వతముల యొక్క పునాదులలోకి వెళ్ళిపోయానంటాడు యోనా. మన ఇంటి పునాదులే మనకు కనపడతాయండి. పిల్లర్లు, మన ఇంటి పిల్లర్లే 6 అడుగులకో 8 అడుగులకో లోపలికి వేసి ఇల్లు కడతా ఉంటాం. మరి పర్వతముల యొక్క పునాదులు ఎంత లోపలికి ఉంటాయి? ఆ పునాదుల లోపలికి వెళ్ళిపోయినటువంటి యోనా, గాఢాంధకారమైన చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి యోనా చిన్న ప్రార్థన ద్వారా తన జీవితంలోనికి వెలుగును ప్రకాశింపజేసుకున్నాడు. ఒక చిన్ని ప్రార్థన ఈరోజు నువ్వు చేయగలిగితే, ఒక చిన్ని ప్రార్థన ఈరోజు నీ కుటుంబం చేయగలిగితే, అప్పుల చీకటి నుండి, అనారోగ్యపు చీకటి నుండి, వివాహము కాలేదే అనే చీకటి నుండి, ఉద్యోగం రాలేదే అనే చీకటి నుండి, పంటలు పండడం లేదే అనే చీకటిలో నుండి,
అనారోగ్యపు మానసిక స్థితి బాగలేదే అనే చీకటిలో నుండి, ఏ చీకటి అయినా యేసు వెలుగు నీ చీకటిని పారదోలబోతోంది. హల్లెలూయా. యేసు వెలుగు నీ జీవితంలో ఒక నిత్యమైన జీవనాన్ని, కొత్త ఉత్పత్తిని ఈరోజు తీసుకురాబోతుండగా, చచ్చినటువంటి స్థితిలోనున్న నీ పరిస్థితిని యేసయ్య పాదాల చెంత నువ్వు ఉంచగలిగితే ఆయనలో జీవముండెను, ఆ జీవము ఈ లోకమునకు నీకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారిలో జీవం ఉంటుంది. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారు బహుగా ఫలిస్తారు. ఎవరైతే ఆయనతో కూడా ఉంటారో ఆయనను, ఆయన తండ్రియు వారును కలిసి భోంచేస్తారు. నీ ఇంట్లో సమృద్ధి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మనకు సమృద్ధినియడానికి, మామూలు సమృద్ధిని కాదండి, సర్వ సమృద్ధిలోనికి, అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా ఇవ్వడానికి. దేవుడు చెప్తున్నాడు, అవమానం పొందుకున్నావా? అవమానాలతో నీ జీవితము చీకటిమయమైందా? నువ్వు ప్రేమించిన వారే నిన్ను వెలివేశారా? నువ్వు ప్రేమించినటువంటి వారు, నువ్వు అన్నం పెట్టినటువంటి వారు, నువ్వు పెంచినటువంటి వారే నిన్ను దూషిస్తున్నారా? వారి యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి ఈరోజు దుఃఖిస్తున్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథం ద్వారా, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ యూ విల్ బీ రివార్డెడ్ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నువ్వు పొందుకోబోతున్నావు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61:7 చదువుకుందాం. మీ అవమానం నువ్వు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. నిత్యానందంలోనికి, దుఃఖము, శ్రమ, ఏడుపు, కన్నీటితో మునిగిపోయిన నీ జీవితంలో నిత్యానందము, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వాలని ఆశపడుచుండగా ఈరోజు వస్తావా ప్రభు పాదాల చెంతకి? వస్తావా ఈరోజు దేవుడి యొక్క వెలుగులోనికి? ఇంకా త్రాగుడులో, ఇంకా వ్యభిచారంలో, ఇంకా పాపములో, ఇంకా పాపపు కూపములోనికి, ఆ యొక్క పాపపు పునాదులలోకి దిగి ఉన్న నీవు ఈరోజు యోనాను జ్ఞాపకం చేసుకో. యోనా కూడా పాతాళం యొక్క భూమి గడియలు వేయబడిన లోతుకు దిగినప్పుడు ఒక్క చిన్న ప్రార్థన యోనాని ఒడ్డున వేసింది. ఒక్క చిన్న ప్రార్థన ఆయన జీవితంలో గాఢాంధకారము నుండి వెలుగుమయం అయ్యింది. ఒక్క చిన్న ప్రార్థన ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశపడుతుండగా ప్రార్థన చేస్తావా? దావీదు భక్తుడు అంటాడు కదా, గడాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ తెగులునకు నేను భయపడను, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. అబ్రహాము జీవితంలో భయంకరమైన గాఢాంధకరమైన చీకటి, ఎంతగా ఆశీర్వదించబడినా, ఎంతగా డబ్బులున్నా, ఎంత ఏమి ఉన్నా బిడ్డలు లేరే అనే వెలతి, ఆ చీకటి ఉన్నప్పుడు దేవుడు ఇసుక రేణువుల వలె సంతానాన్ని ఇచ్చాడు. యోసేపు జీవితంలో గుంటలో పడ్డాడు, జైల్లో పడ్డాడు, చెరసాలలో భయంకరమైనటువంటి అవమానాలలో అన్నలు చంపాలని చూశారు. పోతీఫర్ ఇంట్లో వారి యజమానురాలే నింద వేసింది. చెరసాలకు వెళ్తే చెరసాల వాళ్ళకి సహాయము చేస్తే ఆ పానదాయకుడు, భక్షదాయకుడు మోసం చేశాడు. అడుగడుగున శ్రమ, అడుగడుగున దుఃఖం, అడుగడుగున చీకటి. యోసేపు జీవితంలో ఆ చీకటి వెలుగుగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. రాజు తర్వాత రాజు అంతటి స్థితిలో దేవుడు యోసేపును ఆశీర్వదించినాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని రోమా 5:5 చెప్పిన విధంగా ఈరోజు దేవుని యందు నిరీక్షిస్తే మొదట నీ జీవితం చీకటిలో ఉన్నను తుదకు మహాభివృద్ధి చెందుతుంది. తుదకు దేవుని యొక్క మహా వెలుగులో వారి జీవితాలు వెలిగిపోతాయి. దానియేలు జీవితంలో, దావీదు జీవితంలో, యోసేపు జీవితంలో మొదట చీకటిలో ఉండినట్టుగా కనపడినను చివరికి వారి స్థితి ఏమైంది? గొప్ప మధ్యాహ్న కాల తేజస్సు వంటి తేజస్సుతో దావీదు రాజైనాడు. దానియేలు రాజ్యంలో ప్రధానమంత్రి అయినాడు. యోసేపు రాజు తర్వాత రాజు అయినాడు. మొదట వారి జీవితాలలో చీకటే అండి. చెరలో కొనుక్కోపోయాడు దానియేలు. బానిసత్వంలో ఉన్నాడు. ఇంట్లో 8 మంది కుమారులు ఉంటే 7 మందినే పిలిచి అవమానించాడు దావీదు తండ్రి దావీదుని. మరి ఇంత అవమానం, ఇంత చీకటి, ఇంత వారి జీవితంలో శ్రమ ఉన్నప్పుడు వారి నిరీక్షణ ప్రభు ఎదుట. అందుకే అంటాడు దావీదు, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయున్. అనుభవం నుంచి వచ్చినటువంటి కీర్తన అండి. శ్రమలో నుండి పాడినటువంటి పాటలు. ఈరోజు వారికన్నా మనం మేలైన స్థితిలోనే ఉన్నాం కదా. వారికన్నా ఇంకా తక్కువ స్థితిలో ఉన్నను ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, కమ్ టు మీ,
ఐ విల్ బ్లెస్ యూ. నా యొద్దకు రా, నీకు నేను విశ్రాంతి కలగజేస్తా. సమస్త భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా శాంతిని మీకు ఇస్తాను, నా ప్రేమను మీకు ప్రకటిస్తాను, నా ప్రేమతో మిమ్మల్ని ముంచెత్తుతాను అంటున్నాడు. ఈరోజు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడు ఆయనేనండి. మనుషులను నమ్ముకునుట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈరోజు మనుషులు నమ్మి మోసపోయావేమో. మరి ఈరోజు సహాయం చేస్తామంటారు, రేపు సహాయం చేయాలనే ఆశించినా పాపం సహాయం చేయలేరు. వారి పరిస్థితి ఎలా ఉంటుందో, ఈరోజు డబ్బులు ఉన్నాయిలే హెల్ప్ చేద్దాం అనుకుంటారు, రేపు వారి పరిస్థితి ఎలా ఉంటుందో, వారి దగ్గర ఆ డబ్బులు ఉండకపోతే వారు సహాయం చేయలేరు. ఈరోజు మనిషి ఈరోజు చేస్తానంటాడు, రేపు చేయనంటాడు, మాట మారుస్తాడు. కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవుడు మాట మరచుటకు మాట తప్పుటకు నరుడు కాదు, ఈ లోక సృష్టికర్త. ఈరోజు ఈ లోక సృష్టికర్త నీతోనే మాట్లాడుతున్నాడు. వస్తావా ప్రభు పాదాల చెంతకి? ఇస్తావా నీ విరిగి నలిగిన హృదయాన్ని? మోకరించండి, ప్రార్థిద్దాం. ఈరోజు నీ చీకటిని దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానం వింటున్నటువంటి వారి జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని వెలుగుగా మార్చండి ప్రభువా. మధ్యాహ్నాల తేజస్సు కన్నా భయంకరమైనటువంటి నాయన తండ్రి వెలుగుని వారి జీవితాల్లో ప్రకాశింపజేసి దానియేలును, దావీదును, యోసేపును ప్రభువా, యోనాను ఎలాగైతే ఆశీర్వదించావో అత్యధికముగానైనా ఈ వాక్యము విని పశ్చాత్తాపడుతున్న వారిని ఆశీర్వదించమని, వారి జీవితంలో వెలుగులు నింపమని పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు యేసు నామంలో ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ యొక్క ప్రార్థన అవసరతలు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ కొరకు మేము ప్రార్థించాలని, మీ కొరకు మేము ఉపవాసం ఉండి గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయులాగా ప్రార్థించాలని ఆశపడుచుండగా ప్రార్థన చేయండి. మా వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మెసేజ్ చేయండి, ఒక టెక్స్ట్ చేయండి. వి విల్ బీ హ్యాపీ.